సో మిత్రులారా, నా మీద దాడి జరిగిన వెంటనే నేను 100 నెంబర్కి ఫోన్ చేశాను. వాళ్ళు నన్ను ఇట్లా వెనకాల నుంచి తంతనే ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు కింద పడేసి. అయితే నేను ఇంత లోపల 100 నెంబర్ డయల్ చేసేసరికి బయటికి వెళ్ళిపోయారు. సో నేను ఎప్పుడైతే పోలీసులను పిలిచానో వచ్చారు, సార్లు వచ్చారు. అప్పుడు ఫొటోస్ అవన్నీ తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. పోలీస్ స్టేషన్కు వెళ్ళేసరికి సీన్ కాస్త కొంచెం మారిపోయిందండి. అది ఎందుకు మారిందో ఆ దేవుడికి తెలుసు. కొందరు లీడర్స్ కూడా వచ్చారు, నేను పేర్లు చెప్పను, అవసరమైతే చెప్తాను అవి కూడా. కొందరు లీడర్స్ కూడా వచ్చారు, నన్ను గుర్తుపట్టే వాళ్ళు, నా పెళ్ళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వచ్చారు, వెళ్తున్నారు. అదేదో పెద్ద ఇష్యూ చేసేసారు అక్కడ. చేసేసి చివరికి ఏమైపోయిందంటే పోలీసులు నన్నే రివర్స్గా వాళ్ళు పని చేసుకుంటుంటే నువ్వు వెళ్ళావంట అని చెప్పి నన్ను ఇది చేశారండి. వాళ్ళు పని చేసుకుంటుంటే నేను వెళ్తే నా సామాన్లు ఎందుకున్నాయండి? ఇట్లా నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? నా సామాన్లు ఎందుకున్నాయి చెప్పండి. చూడండి, నా బట్టలు, నా పిల్లల ఫొటోసు ఇవన్నీ ఉండగా నేను వచ్చానని చెప్పేసి, నేను వాళ్ళు పని చేసుకుంటుంటే వచ్చానని చెప్పేసి నన్ను అక్కడ కొంచెం ఒత్తిడి చేశారు. సో ఇది సివిల్ మ్యాటరు, వాళ్ళకి సంబంధం లేదు. అయినా సరే మీరు కూడా కేసు పెట్టండి అని చెప్పేసి వాళ్ళను ప్రోత్సహించడం జరిగింది. ఆ పేర్లు కూడా నేను చెప్పాను, అవసరమైతే ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఇంకా పరువు, బాధ్యతలు, బరువులు అవన్నీ పెట్టుకోకూడదండి. ఎందుకంటే ప్రాణం ఉంటే ఏమైనా చేయొచ్చు. నన్ను చివరికి చంపడానికి చూసిన వాళ్లకు అనుకూలంగా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడుంది సార్? ఎవరికి చెప్పుకోవాలి మేము? నేను ఏమంటున్నాను, నాది తప్పైతే నేను ఓకే, వాళ్ళది తప్పైతే వాళ్ళది ఓకే, అది న్యాయం నిర్ణయిస్తుంది కదా. ఆల్రెడీ నిన్నగాక మొన్న 14వ తారీఖు నేను బిల్స్ కట్టానండి. ఈ ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు, వాటర్ బిల్లు నా పేరు మీద ఉంది కాబట్టి నేను కట్టాను. ఎలక్ట్రిసిటీ బిల్లు మా పాప పేరు మీదకి దొంగతనంగా మార్చారు. దాని మీద నేను ఆల్రెడీ రిట్ పిటిషన్ వేశాను మన హైకోర్టులో. దానికి మాకు ఇంటరిమ్ ఆర్డర్ ఉంది. ఎంత చెప్పినా వినరే. నన్ను తన్నినప్పుడు మొత్తం నా కాగితాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయినాయి మిత్రులారా. ఇక్కడ ఆ పడిపోయిన కాగితాలన్నింటినీ మళ్ళీ గ్యాదర్ చేసుకొని నేను పోలీస్ స్టేషన్ వెళ్ళాను. నన్ను ఎంత ఒత్తిడి చేస్తున్నారంటే తొందరగా చూపి అని అంటే, నాకు కొంచెము సైట్ ఉందండి లైట్గా, నాకు అద్దాలు పెట్టుకుంది కనిపించదు కదా. మరి నేను కొంచెం లేట్ చేస్తూ ఉంటే నన్ను ఎంత ఒత్తిడి చేశారంటే అక్కడ చివరికి నీ దగ్గర ఏమీ లేవు పో అని అన్నారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ నా సామాన్లు బయటపడేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదేంటి సార్? ఏం సార్? ఎక్కడున్నాం సార్ మనము? మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్. నిజంగానే ఎనిమల్ లాగా మారిపోతే ఏం చేస్తాం సార్? చెప్పండి, నా తప్పేముంది చెప్పండి. న్యాయంగా పోరాడదాం. న్యాయ పోరాటం నేను చేస్తున్నాను. మరి ఆ న్యాయ పోరాటంలో మీరు కూడా సహకరించాలి. కానీ మీరు కూడా రివర్స్ మాట్లాడితే నేను ఇంకా ఏ దేవుడికి చెప్పుకోను. నాకు ఏ విధమైన ప్రాబ్లం జరిగినా, నాకు కానీ, నా ప్రాణానికి కానీ, నా వస్తువులకు కానీ ఏమైనా డ్యామేజ్ జరిగినా, ఏం జరిగినా అది ఖచ్చితంగా నా భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు, నా ఇక్కడికి వచ్చి నన్ను కొట్టిన వాళ్ళు, ప్లస్ మిగతా వాళ్ళందరి పేర్లు కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. నా దగ్గర 3-4 వేల పేపర్స్ ఉంటాయి ఈ ఇంటికి సంబంధించినవి. ప్రతి చిన్న బిల్లుని నేను కాపాడుకుంటాను. అది నాకు మా ఫాదర్ నేర్పించారు. ఏది పడేయకూడదు, ఏది ఎప్పుడు పని చేస్తుందో తెలియదు. అందుకని కాగితాలు భద్రపరచాలి, ముఖ్యమైన కాగితాలు అని చెప్పి ఆయన చెప్పిన విధానాన్ని బట్టి నేను అలా ఫాలో అవుతూ ఉంటాను. ఆ కాగితాలన్నీ నా దగ్గర ఉన్నాయి. చివరికి నాకు 2007లో నోటరీ ఇచ్చారండి, గిఫ్ట్ డీడ్. ఎప్పుడు 99లో నేను ఇల్లు కడితే 2007లో నాకు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ అని చెప్పేసి నోటరీ ఇచ్చారండి. నాకు వద్దు మొర్రో
నాకు అసలు ఈ జాగా వద్దు, ఈ ఇల్లు వద్దు మొర్రో అంటే, మీ ఖాందాన్లో నా ఇజ్జత్ ఏం కావాలండి, మా అమ్మ నాన్న వాళ్ళు ఇస్తున్నారు కదా తీసుకుందాము అని అన్నారు. అంటే నువ్వు తీసుకో, నాకు అవసరం లేదు అన్నాను. అంటే 99వ సంవత్సరంలో మళ్ళీ నా వెంటపడి ఏదైనా ఇల్లు కట్టుకోమంటున్నారు, మా నాన్న ఆస్తి అమ్ముకుంటాడంట అని చెప్పి నాతో బొంకారండి. ఓకే, మా అమ్మ నాన్న చెమట ఓడ్చి కష్టపడిన డబ్బులు ఈ పునాదుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ పునాదుల్లో ఉన్నాయి. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నా ఫ్రెండ్స్, అంత కష్టపడి నా చెమట, నా రక్తం, ఎన్నోసార్లు దెబ్బ తగిలి నా రక్తం ఇందులో పడింది. అంటే నిజంగా చీము నెత్తురున్న మనుషులైతే అలా చేస్తారా సార్? మోసం చేస్తారా? నాతో ఉండడం ఇష్టం లేదు అని 2007లో వెళ్ళిపోయిన మనిషి ఈరోజు వరకు ఇంటికి రాకుండా, ఎప్పుడు నేను తీసుకొద్దామని వెళ్ళినా అప్పుడు ఒక కొత్త కేసు నా మీద బనాయించడము, డివిసి కేసు, సివిల్ సూటు, క్రిమినల్ కేసు, ఇంకో కేసు, అలా పెడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. అయినా నేను నా వైపు న్యాయం ఉంది కాబట్టి నేను ఏ విధమైన భయభ్రాంతులకు గురి కాకుండా న్యాయ నిర్ణేతల దగ్గర కేసు ఉన్నప్పుడు న్యాయమే జరుగుతుంది కదా అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకని నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. కానీ ఈ ఇంటిని మాత్రం నేను వదిలేది లేదు. నా ప్రాణం ఇల్లు. ఓకే, ఫస్ట్ నా ప్రాణం తీసేసేయండి, తర్వాత నా ఇల్లు తీసుకోండి. ఐమ్ సారీ. సో అయితే అలా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మీరు నా దగ్గరికి వస్తే నేను మీకు ఒక్కొక్క ప్రూఫ్ చూపిస్తే అసలు నా అంత దద్దమ్మ ఉండడండి. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే కూడా అన్నిటినీ క్షమిస్తూ ఇక్కడ దాకా వచ్చినందుకు చివరికి నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి చూస్తున్నారు. ఈ విషయంలో లోకల్ లీడర్స్లో కొందరు పేర్లు ఉన్నాయి, నేను చెప్తాను. నేను ఎవరికి కూడా ఇప్పటివరకు ద్రోహం చేయలేదు. నేను ఎవ్వరికి కూడా, అందరికీ మంచి చేస్తాను కానీ ఎవ్వరికి ద్రోహం చేయలేదు. మరి నాకు ఇంతమంది ద్రోహం చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారో దాని విషయం కూడా నేను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, ఈ లోకల్గా కొందరు లీడర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను. అవసరమైతే పోలీస్ స్టేషన్లో కూడా నన్ను బెదిరింపులకు గురి చేశారు, అది కూడా నేను చెప్తాను. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, నేను నా కోర్టులో కేసు ఉంది మొర్రో అంటే కూడా వినిపించుకోకుండా మీరు కూడా కేసు పెట్టుకోండి, ఒక కేసు పెట్టండి చూద్దాం ఈయన సంగతి అని చెప్పి ఎవరైనా పోలీసులు అంటారండి. కానీ నాకు అది ఎదురైంది. సో ఆ విషయంలో కూడా నేను పేర్లు చెప్పను, ఎందుకంటే ఎవరిదైనా ఉద్యోగాలే. అవసరమైతే చెప్తా, ఖచ్చితంగా చెప్తా అవసరమైతే. ఎందుకంటే అనవసరంగా ఇది సివిల్ మ్యాటర్లో తలదూర్చి అత్యుత్సాహం ప్రదర్శిస్తే నష్టం జరుగుతుంది కదా. కాబట్టి ఎవరిదైనా కుటుంబమే. ఇంతవరకు నేను అన్ని కుటుంబాలని నిలబెట్టానే తప్ప, ఆరోగ్యాలు బాగు చేశానే తప్ప ఎవరిని కూడా నేను పల్లెత్తు మాట అనను. ఎవడన్నా నన్ను ఏదన్నా మాట అన్నా కానీ వాడిని క్షమించి వదిలేస్తూ ఉంటాను. సరే అట్లా కాదురా బాబు, మంచి చదువుకోరా బాబు. ఆ విధంగా నేను ముందుకెళ్తుంటే నన్ను ఇంత హింసిస్తున్నారు. నా ప్రాణాలకు ఏమైనా జరిగితే మట్టుకు వీళ్ళందరూ బాధ్యులే. నేను అందరి పేర్లు రాస్తున్నాను, ఇప్పుడు మొదలు పెడతా. వీళ్ళందరూ బాధ్యులే. నేను పేర్లు రాస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ కనుక నాకు ఏదన్నా జరిగితే కనుక వీళ్ళందరినీ బాధ్యులు చేయాలని చెప్పి నేను వేడుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. నాకు కొన్ని విషయాలు గుర్తు రావట్లేదు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, నమస్తే, జై హింద్.